నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో బులియన్ మరియు బార్ బటన్ హోల్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ యూజ్ చేసామో మొదట ఒకసారి చూద్దాము. ఆకుకి వచ్చేసి ఫ్లవర్ లీవ్స్కి రొమానియన్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ చిన్న ఫ్లవర్కి బ్లూ కలర్లో వచ్చేసి బార్ బటన్ హోల్ స్టిచ్, ఎల్లో కలర్ బులియన్ నాట్, వీటికి పిస్టల్ స్టిచ్ని యూజ్ చేశాను. స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇప్పుడు మనం మొదట ఈ డిజైన్లో ఈ ఆకుకి రొమానియన్ స్టిచ్ని ఎలానో చూద్దాము. ఇలా మనం ఆకు ఆకారంలో ఒక డిజైన్ని వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి సూదిని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి దారాన్ని ఇలా ఎడమ పక్కకు పట్టుకొని ఇక్కడి నుంచి కొద్దిగా దూరంలో సూదిని మరలా మనం పైకి తీసుకోవాలి. ఇలాగా ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు సూదిని పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా సూదిని ఇక్కడి నుంచి కొద్దిగా మరలా పైకి తీసుకోవాలి. చూడండి, ఇలాగా మనకి ఒక డిజైన్ ఏర్పడుతుంది కదా. ఇదే రొమానియన్ స్టిచ్. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి సూదిని కొద్దిగా కిందికి తీసుకొని ఇంతకుముందులాగే మరలా ఇక్కడ నుంచి కొద్దిగా మరలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని మరలా ఇలా ముందుకు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మొదట ఇక్కడి నుంచి సూదిని పైనుంచి కింది వరకు తీసుకొని కింది నుంచి మరలా మనం కొద్దిగా ముందుకు సూదిని తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని మరలా ఇలాగా పైకి తీసుకోవాలి. మరలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ నుంచి సూదిని కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు పైకి ఇక్కడ నుంచి కిందికి తర్వాత కొద్దిగా ముందుకు సూదిని తీసుకోవాలి. ఇక్కడ సూది ఈ దారం లోపల నుంచి మనం చూడండి ఇలాగా వస్తూ ఉంది కదా. చూడండి, పైనుంచి సూదిని మనం వేసినటువంటి కింది లైన్ వరకు తీసుకొని కింది నుంచి కొద్దిగా ఇలా ముందుకు తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మధ్య భాగం నుంచి సూదిని మరలా ఇలా ముందుకు తీసుకోవాలి. ఇలాగా మనకు ఇలాగా ఒక మధ్యలో ఒక లైన్ ఒకటి ఫామ్ అవుతూ వస్తుంది. మరలా పైనుంచి కిందికి, కింది నుంచి ఇలా కొద్దిగా ముందుకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా పైకి తీసుకోవాలి. ఇది రొమానియన్ స్టిచ్.
చూస్తున్నారు కదా, పైనుంచి కిందికి, కింది నుంచి కొద్దిగా ముందుకి. ఇప్పుడు ఈ మధ్య భాగం నుంచి మరలా సూదిని ఇలాగా పైకి తీసుకోవాలి. చివరగా సూదిని మనం ఇక్కడి నుంచి కిందికి తీసుకున్నాము. చూశారు కదా, అందమైనటువంటి ఈ ఆకుకి మనం రొమానియన్ స్టిచ్ని యూజ్ చేసి ఈ ఆకు డిజైన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక ఈ డిజైన్లో మనం ఈ చిన్న ఫ్లవర్కి మొదటగా బార్ బటన్ హోల్ స్టిచ్ని, తర్వాత బులియన్ నాట్, పైన పిస్టల్ స్టిచ్ని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇప్పుడు వేసి ఈ భాగాన్ని కూడా కంప్లీట్ చేద్దాము. ఇలాగా మనం డిజైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొదట బార్ బటన్ హోల్ స్టిచ్ని వేద్దాము. ఈ డిజైన్ని, ఈ బార్ బటన్ హోల్ స్టిచ్ కూడా ముందు వీడియోలో ఎలానో నేను వేసి చూపించాను. ఇప్పుడు మరలా ఒకసారి వేద్దాము. ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని తీసుకొని చూడండి, కరెక్ట్గా ఇక్కడ మనం డిజైన్ వేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మరలా ఈ భాగానికి మొదట తీసుకున్నటువంటి ఇక్కడి వరకు సూదిని తీసుకొని రావాలి. ఇలా ఒకసారి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే 2 టైమ్స్ కూడా మనం ఈ లైన్ని వేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను 2 సార్లు తీసుకుంటున్నాను. ఇలాగా వేసుకున్నాం కదా, ఇప్పుడు సూదిని ఇలా పైనుంచి ఇలాగా మనం లైన్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సూదిని ఇలా పైనుంచి తీసుకొని ఇలా ఒక లూప్ వచ్చి ఇలా దారాన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని ఇలాగా మనం లైన్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దారాన్ని ఇలాగా పెట్టుకొని కిందికి, ఇక్కడ ఉన్నటువంటి దారాన్ని ఇలా కిందికి పెట్టుకొని సూదిని ఇలా పైనుంచి ఇలా మధ్యలోకి వచ్చేలా ఒక లూప్ వచ్చేలాగా మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలాగ మనకి ఒక లూప్ వస్తుంది కదా, దీన్ని ఇలా దగ్గరికి తీసుకొని ఇక్కడ కొద్దిగా మనం టైట్ చేసుకోవాలి. ఇది బార్ బటన్ హోల్ స్టిచ్. చూడండి, ఇలా దారాన్ని కింద పెట్టుకున్నాం కదా, సూదిని పైనుంచి మధ్యలోకి తీసుకొని ఇలాగా దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాగా టైట్ చేసుకోవాలి. ఇది బార్ బటన్ హోల్ స్టిచ్. బ్లౌజెస్కి వేసుకున్నటువంటి హుక్స్ దగ్గర ఉన్నటువంటి థ్రెడ్ ఈ డిజైన్తోనే మనం వేస్తాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న దారాన్ని ఇలాగా కిందికి పెట్టుకోవటం,
తర్వాత సూదిని ఇలా కిందికి తీసుకొని ఇలా ఒక లూప్ వచ్చేలాగా మనం తీసుకున్నాక దీనికి దగ్గరగా మనం ఈ బార్ బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ రావాలి. ఈ చివర్ల మనం వేసుకున్నాం కదా, ఇక్కడి వరకు మనం తీసుకొని రావాలి. ఇప్పుడు మనం ఈ షేప్లో ఇలాగ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలాగ కొద్దిగా కిందికి ప్రెస్ చేసి పెట్టుకుంటే ఈ డిజైన్లో ఇది ఫామ్ అవుతుంది. ఇక్కడి నుంచి సూదిని మనం కిందికి తీసుకుందాం. చూడండి, ఇది లేకుండా ఇలా మిడిల్కి తీసుకొని ఇలాగ మనం మధ్యలో ఒక నాట్ని వేసుకుంటే చూడండి ఇది స్టిఫ్గా ఉండిపోతుంది. ఇదే బార్ బటన్ హోల్ స్టిచ్. ఇప్పుడు మనం ఈ భాగానికి బులియన్ నాట్ స్టిచ్ని వేద్దాము. బులియన్ నాట్ స్టిచ్ కూడా మనం ముందు వీడియోస్లో ఎలానో వేసుకున్నాం కదా, ఇప్పుడు మరలా ఒకసారి చూద్దాం. ఇలా సూదిని ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి తర్వాత ఇక్కడి వరకు మనం వేసినటువంటి ఈ డిజైన్ వరకు సూదిని తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి మరలా మొదట మనం తీసుకున్నాం కదా, ఈ లైన్ వరకు సూదిని తీసుకొని రావాలి. ఇప్పుడు సూదిని ఇలా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూదిని ఇలా లిఫ్ట్ చేసి పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని క్లాక్ వైజ్గా సూది వైపు తిప్పుతూ ఇలాగ మనం వేసుకుంటూ రావాలి. ఇదే బులియన్ నాట్ స్టిచ్. చూడండి, దీన్ని ఇలాగ పెట్టుకొని కూడా మనం ఇక్కడ వరకు ఈ డిజైన్ని మనం చెక్ చేసుకొనవచ్చు. దారాన్ని ఇలా కిందికి మెల్లిగా లిఫ్ట్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇది బులియన్ నాట్ స్టిచ్. ఇక్కడ సూదిని మనం చివరగా ఇక్కడ కిందికి తింపుకోవాలి. చూసారు కదా బులియన్ నాట్ స్టిచ్ని. ఇక పిస్టిల్ స్టిచ్ ఎలానో చూద్దాము. సూదిని ఎక్కడి నుంచి అయినా మనం తీసుకొనవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది పైన నుంచి సూదిని ఇలా పెట్టుకొని పైన నుంచి క్లాక్ వైజ్గా 2 or 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ రొటేట్ చేసుకోవాలి.
తర్వాత మనం వేసుకున్నటువంటి ఈ లెంత్ వరకు సూదిని తీసుకుని వచ్చి ఇక్కడ కిందికి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూదికి చుట్టాం కదా, ఈ దారాన్ని ఇలాగ మనం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు కిందికి మెల్లిగా తీసుకుందాము. చూడండి, ఇదే పిస్టిల్ స్టిచ్. చూడండి, ఇప్పుడు మరలా ఇలా సూదిని పెట్టుకొని ఇప్పుడు కింద ఉన్నటువంటి ఈ దారాన్ని సూది పైన నుంచి ఇలా 3 టైమ్స్ నేను రొటేట్ చేస్తున్నాను. చూడండి, 1 2 3. తర్వాత మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ వరకు ఇలా ఈ లెంత్ వరకు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దారాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది పిస్టిల్ స్టిచ్. ఇదండి, చివరిగా మనం నాట్ని వేసేద్దాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బులియన్ మరియు బార్ బటన్ హోల్ స్టిచ్తో ఈ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మరలా ఒకసారి చూద్దాము. స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. లీవ్స్కి రొమానియన్ స్టిచ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ఫ్లవర్లో బ్లూ కలర్కి బార్ బటన్ హోల్ స్టిచ్, ఎల్లో కలర్ బులియన్ నాట్ మరియు పిస్టిల్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.